షర్మిల మరో ప్రజాప్రస్థాన యాత్ర తిరిగి ప్రారంభమయ్యే సమయానికి వైఎస్సార్ కుటుంబంపై బురద జల్లడానికి రాష్ట్రంలో కొన్ని శక్తులు మరలా ప్రయత్నాలు మొదలుపెట్టాయని, వీటిని తిప్పికొట్టాలని వైఎస్సార్ కాంగ్రెస్ నేత కొండా సురేఖ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు ఆమె ఒక పత్రికా ప్రకటన విడుదల చేశారు. వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకుని నీచ రాజకీయాలను చేసుకునే వారికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆమె పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. వైఎస్సార్ కుటుంబంపై లేనిపోని ఆరోపణలు చేస్తున్న పార్టీలకు, నేతలకు పలు సందర్భాల్లో బయటపడ్డ చంద్రబాబు అక్రమాలను ప్రశ్నించడానికి నోరెందుకు రావడం లేదని కొండా సురేఖ నిలదీశారు. రాజకీయ జీవితాన్ని ప్రారంభించినప్పుడు కేవలం 2 ఎకరాల భూమి మాత్రమే ఉన్న చంద్రబాబు నాయుడికి రాష్ట్రంలోనే కాదు పలు రాష్ట్రాల్లో హెరిటేజ్ ఫ్రెష్ షాపులు ఉన్న విషయం మీకు తెలీదా అని ఆమె ప్రశ్నించారు. చంద్రబాబు లాంటి అవినీతి పరుడు లేడని ఆయన సొంత మామ ఎన్టీఆర్ గతంలో ప్రకటించిన విషయాన్ని ఈ సందర్భంగా కొండా సురేఖ గుర్తు చేశారు. అంతేకాదు చంద్రబాబు హయాం గురించి కమ్యూనిస్టు పార్టీలు బాబు జమానా, అవినీతి ఖజానా అంటూ పుస్తకాలు వేసిన విషయాన్ని కూడా సురేఖ ప్రస్తావించారు. చంద్రబాబు విషయంలో నోరు మెదపకుండా ఉన్న పార్టీలు, నేతలకు కొండా సురేఖ సంధించిన మరికొన్ని ప్రశ్నలు ఇలా ఉన్నాయి. చంద్రబాబు దేశంలోనే అత్యంత ధనవంతుడైన రాజకీయ నాయకుడిగా తెహల్కా మ్యాగజైన్ పేర్కొన్నప్పటికీ దాని గురించి ఆయన్ను ప్రశ్నించరు ఎందుకు? శ్రీమంతులు ఇల్లు కట్టుకోవడానికి, గోల్ఫ్ ఆడుకోవడానికి వీలుగా ఎంఆర్ సంస్థకు 535 ఎకరాల్ని పప్పు బెల్లాల్లా దారాదత్తం చేసినప్పుడు సిబిఐ చేత విచారణ చేయించాలని మీకు అనిపించలేదా? ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా హైదరాబాద్ నగర నడిబొడ్డున ఒక బోగస్ కంపెనీకి ఏకంగా 850 ఎకరాలు చంద్రబాబు నాయుడు కేటాయించినా దానిపై ఎందుకు విచారణ కరగడం లేదు? ఎంఆర్, ఐఎంజీ కేసుల్లో విచారణ లేకుండా చీకట్లో చిదంబరాన్ని కలిసిన చంద్రబాబును ఎందుకు ప్రశ్నించరు? ఎఫ్డీఐ బిల్లు కోసం 3 ఎంపీలను తాకట్టు పెట్టిన చంద్రబాబును నిలదీయరెందుకు? మైనార్టీ ప్రభుత్వంపై అవిశ్వాసం పెట్టడానికి అవకాశం ఉన్నా ఇంకా ఆ పని చేయకుండా చంద్రబాబు ప్రజలను మోసం చేస్తున్నారెందుకు? ఇలా అనేక ప్రశ్నలు సంధించిన కొండా సురేఖ వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకుని మాట్లాడుతున్న నేతలు చంద్రబాబును నిలదీయడానికి ఎన్నో ఆరోపణలున్నా ఆ పని చేయడం లేదెందుకని ప్రశ్నించారు. తనపై కేసులో విచారణ సాగకుండా ఉండేందుకే చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారని ఆమె విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ లోనే ఉండి ఉంటే ఆయన్ను కేంద్ర మంత్రిని చేసేవారమని, ఆ తర్వాత ముఖ్యమంత్రిని చేసేవారమని గతంలో ఓ బహిరంగ సభలో కేంద్ర మంత్రి ఆజాద్ అన్న విషయాన్ని గుర్తు చేసిన సురేఖ వారు చెప్పినట్టుగా తలమోపలేదనే జగన్ను జైలుకు పంపారని అన్నారు. ఇలాంటి అన్యాయమైన రాజకీయాలపై పోరాటం చేస్తూ మాట మీద నిలబడ్డ జగన్ను చూసి గర్వపడుతున్నామని సురేఖ అన్నారు. వైఎస్సార్ కుటుంబాన్ని టార్గెట్ గా చేసుకుని నీచమైన రాజకీయాలు చేసే బదులు ప్రజలను మర్చిపోయిన అధికార, ప్రతిపక్ష పార్టీలను నిలదీయాలని సురేఖ తన పత్రికా ప్రకటనలో నేతలకు సూచించారు.